మీ వాళ్ళు అంటున్నారు అనిరుద్ రెడ్డికి నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతాంకో అని. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చర్ల ప్రజలు నన్ను గెలిపించిండు. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లో నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీకని ఎక్కువ అర్హత నాకున్నట్టే కదా. ఇంకోసారి మాత్రము నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరుగు, నీ ఇష్టము నా దగ్గర తిరుక్కో. ఎవరొద్దంటూ నువ్వు గుజరాత్ పార్టీ పెట్టుకో, మహారాష్ట్రలో పెట్టుకో. గుజరాత్ అంటే నీకు అమిత్ షాని మోడీని చూస్తే భయం ఏమో నీకు, లేకుంటే ఏం ప్యాకేజ్ మాట్లాడుకున్నావు నువ్వు. ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్లు ఎవరు పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గర పోతాం. నా దగ్గర అయితే అంత ప్యాకేజ్ లేదు, నేను తీసుకొని నా కోసం తిప్పించుకునేదానికి జడ్చర్లలో. నాకు బహుశా తెలిసి జగన్ గారు ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే కూడా అటు కూడా పోవచ్చు. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయే. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము, కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్లో ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్లో ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈరోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మీరు ఆలోచించు.